Hi everyone, this is Vamsi Krishna Setti. I hope everyone is healthy and happy. ఒకవేళ కాకపోతే చెప్తున్నా, టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. టైమ్ హ్యాస్ దట్ పవర్. సో గివ్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ అండ్ ఫైన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డే 3. డే 1, డే 2 అయిపోయింది. డే 1లో అవర్ పాస్ 1 and 2 చూసాము. డే 2లో అవర్ పాస్ 3 మోడర్న్ ఇండియా అండ్ 12C చూసాం. అది కూడా మోడర్న్ ఇండియా కాబట్టి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అండ్ 2 ఉండిపోయాయి, 12A and 12B. ఓకే, 12A and 12B ఉండిపోయి అవి ఇందులో డిస్కస్ చేద్దాం. డే 3 కమింగ్ టు బ్రిక్స్ ఫస్ట్ చాప్టర్లో ఇందులో థీమ్స్ ఉంటాయి. ఓకేనా, 4 థీమ్స్ ఉంటాయి. ఫస్ట్ థీమ్ బ్రిక్స్, బీడ్స్ అండ్ ద బోన్స్. ఓకే, ఇందులో డిస్కషన్ మెయిన్లీ ఏముంటుందంటే, ఫస్ట్ యూనిట్లో హరప్పన్ సివిలైజేషన్ ఉంటుంది. మీరు ఆల్రెడీ యాన్షియంట్ ఇండియాలో చూసుంటారు అవర్ పాస్ట్ 1లో. ఇందులో కొంచెం డీటెయిల్గా ఉంటుంది. ఓకే, అందులో చాలా మెన్షన్ చేయడం. 6th క్లాస్ ఎన్సీఆర్ 6th కి 12th తేడా ఉంది కదా, డబుల్ ఉంటుంది. ఒక్క థీమే ఉండొచ్చు, కానీ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. కొంచెం చదివేటప్పుడు డీటెయిల్గా ఇంట్రెస్ట్గా చదవండి. ఓకే, హరప్పన్ సివిలైజేషన్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, వాళ్ళు ఎలా బతికారు, టౌన్ ఎలా ఉండేది. మొహంజదారో గురించి మెన్షన్ చేస్తాడు. అప్పర్ టౌన్, లోవర్ టౌన్ ఎలా ఉండేవి, వాళ్ళ కల్చర్ ఎలా ఉండేది, సీల్స్ ఏంటి, స్విమ్మింగ్ పూల్ గురించి అవన్నీ మెన్షన్ చేస్తుంటాడు. రిచువల్ బాత్ అంటారు, సారీ స్విమ్మింగ్ పూల్ కాదు. ఓకే, హరప్పన్ సివిలైజేషన్ గురించి ఉంటుంది, చూడండి. అండ్ కమింగ్ హియర్ టాపిక్స్ ఏముంటాయంటే, హరప్పన్ సీల్స్ ఏమున్నాయి చూడండి. ఓకే, టర్మ్స్, ప్లేసెస్, టైమ్స్ చూడండి. అగ్రికల్చర్ టెక్నాలజీస్ చూడండి. మొహంజదారో గురించి చూడండి. మొహంజదారో చాలా ఇంపార్టెంట్. మొహంజదారో గురించి చూడండి. డొమెస్టిక్ ఆర్కిటెక్చర్ గురించి చూడండి. మీకు ఎప్పుడైనా టైం ఉండేటప్పుడు మొహంజదారో మూవీ చూడండి, మీకు ఒక ఇమాజినేషన్ వస్తుంది అనమాట. ఏరియా ఎలా ఉంటుంది, అందులో అలా జరగలేదు, అయితే అలా జరగలేదు, ప్రూఫ్స్ ఏం లేవు అలా జరుగుతున్నట్టు. మూవీ చూస్తే మీకు అవగాహన వస్తుంది యాన్షియంట్ ఇండియా మీద, మెయిన్లీ హరప్పన్ సివిలైజేషన్ మీద. హరప్పన్ సివిలైజేషన్ చిరాకు ఉంటుంది కొందరికి యాన్షియంట్ ఇండియా చూడాలంటే. నా పేర్లు, ఎవరు ఎగ్జబిట్ చేశారు, ఓకే, వాళ్ళ ఇన్వెన్షన్స్ అవన్నీ. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్, దట్ మూవీ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ, ఈజీగా ఇమాజిన్ చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి. డొమెస్టిక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, ఓకే, సీల్స్, స్క్రిప్ట్స్, వెయిట్స్ ఏమి ఉండేవి, ఎండ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎండ్ ఎలా జరిగిందో అక్కడ మెన్షన్ చేస్తాడు. ఒక థియరిటికల్ ఎవిడెన్స్ కానీ, ఓకే, రిటన్ ఎవిడెన్సెస్ కానీ లేవు. అండ్ ఎగ్జిబిషన్స్లో కూడా ఏం తెలియలేదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఇలా జరగవచ్చు అని మెన్షన్ చేస్తుంటాడు అనమాట. ఏమైనా ఫెమైన్స్ వచ్చి ఉండొచ్చు, ఏమైనా జరగవుతుంది వచ్చాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సడన్ గా అలా నాగరికత చెంది ఇంత డెవలప్ అయిన ఏరియా అలా కనుమరుగైపోయిందో, మేబీ హిల్ షో సమ్ రీజన్స్. ఓకే, ఇందులో కాళీబంగన్, లోథల్, రాఖీ గర్హి, ధోలావీరా. ఓకే, ఇందులో కొన్ని యునెస్కో సైట్స్ కూడా ఉన్నాయి. ధోలావీరా ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ యునెస్కో సైట్. చూడండి. ఓకే, అక్కడక్కడ ఏమేమి ఇన్వెంట్ చేశారు, వాళ్ళకి తెలిసిన ఇంటర్ప్రిటేషన్స్, మెయిన్లీ సీల్స్, సింబల్స్. ఓకే, కొన్ని స్కల్ప్చర్స్ ఉంటాయి, అవి. స్పెండ్ టైమ్ ఆన్ టైమ్ లైన్స్. ఇదంతా అయిపోయాక మీకు ఏం అవగాహన రాకపోతే చెప్తున్నా, ఒకవేళ అవగాహన వచ్చిన ఏమైనా చిన్న మిస్కన్సెప్షన్స్, డౌట్స్ ఉంటే లాస్ట్లో స్పెండ్ టైమ్ ఆన్ టైమ్ లైన్స్ ఉంటాయి. ఓకే, టైమ్ లైన్ చూసి ఏవైనా షార్ట్ అవుట్ అవ్వకపోతే, ఇట్స్ యువర్ బ్రెయిన్ బిహేవింగ్ లైక్ ఎ క్రిన్స్, దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ ఆ టైమ్ లైన్ చూసి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. దీని తర్వాత జరిగింది అని. టైమ్ లైన్ చూడండి, టైమ్ లైన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ థీమ్. కమింగ్ టు సెకండ్ థీమ్, కింగ్స్, ఫార్మర్స్ అండ్ టౌన్స్. కింగ్స్, ఫార్మర్స్ అండ్ టౌన్స్. ఓకే, వాళ్ళ హెర్లీ స్టేట్స్ అండ్ ఎకానమీస్. ఇక్కడ ఇయర్స్ మెన్షన్ చేశాడు. ఇది లెసన్ యూనిట్ హెడ్డింగ్ 600 BCE టు 600 CE. 600 BC నుంచి 600 CE మధ్యన. ఓకే, బిఫోర్ కామన్ ఎరా నుంచి కామన్ ఎరా, బిఫోర్ క్రైస్ట్ 600 BC నుంచి 600 CE. ఇది యాక్చువల్గా 1200 years. ఓకే, ఇయర్స్ చూడడం వస్తే ఓకే, చూడడం రాకపోతే చెప్తున్నా. 1 ముందు బీసీని బ్యాక్ కౌంట్ చేసుకున్నాయి. 600, 500, 400, 300. ఓకే, 1 తర్వాత నుంచి 100, 200, 300, 400. ఇదో 600, అదో 600, మొత్తం 1200 years ఇక్కడ చూస్తాం. కండిషన్స్ ఎలా ఉన్నాయి 600 BC నుంచి 600 CE వరకు. ఓకే, ఎర్లియస్ట్ స్టేట్స్, మహాజానపదాస్ గురించి, మగధ. ఇందులో హరప్పన్ సివిలైజేషన్ చూసాం. నెక్స్ట్ కమింగ్ టు హరప్పన్ సివిలైజేషన్, నథింగ్ బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ కమింగ్ టు గంగా వ్యాలీ దగ్గర మగధ, మహాజానపదాస్ చాలా ఇంపార్టెంట్. మహాజానపదాస్ గురించి చూస్తాం. టౌన్స్ అండ్ ట్రేడ్ ఎలా జరిగేవి, కాయిన్స్ ఏముండేవి, ట్రేడ్ ఎలా జరిగేది, ఇన్స్క్రిప్షన్స్ ఏమున్నాయి, డెసిఫైర్మెంట్స్ ఏమేమి చేశారు వీళ్ళు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్స్, మేజర్ అడ్వాన్సెస్ ఇన్ ఎపిగ్రఫీ, ఇవన్నీ చూస్తాం మనం. ఓకే, ఇవి చూడండి. ఓకే, స్టేట్స్ ఎలా ఉన్నాయి, ఎకానమీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వే ఆఫ్ రూలింగ్ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగింది. ఓకే, వాళ్ళ సొసైటికల్ కండిషన్స్, సోషల్ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నాయి,
ఇవన్నీ చూస్తారు మీరు ఈ లెసన్‌లో. కొంచెం డీటెయిల్‌గా చూడండి. చెప్పాను గదా! మాకు మనిషి బతకడానికి ఏమేమి కావాలి? తినడానికి తిండి, ఉండడానికి ప్లేస్ ఎలా ఉంది? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో బతికారు? ఎలాంటి బట్టలేసుకున్నారు? ఎలా మాట్లాడేవాళ్ళు? ఇంకా చాలా ఉంటాయి. ఏమేమి తినేవాళ్ళు? వాళ్ళకేం తెలుసు? ఇప్పట్లో మనకు చాలా టెక్నాలజీ వచ్చింది. అప్పట్లో లేదు. టెక్నాలజీ లేకపోవడం వల్ల చిన్న చిన్న వాటికి ఏం చేసేవాళ్ళు? ఇలాంటి క్వెషన్స్ మనకు రావాలి. క్యూరియస్‌గా మనం ఆన్సర్స్ తెలుసుకునే వాళ్ళకి చాలా ఈజీ అయిపోద్ది యూపీఎస్‌సిని క్రాక్ చేయడం. సో, బ్లైండ్‌గా ఎళ్ళిపోకండి. ఒకవేళ క్వెషన్స్ ఏమైనా ఉంటే టైం సరిపోదు కదా! ఆహ్, write somewhere and in the conceptual understanding or conceptual reading time, we will go through it. Okay, was about second chapter, third unit, kinship, caste and class. Okay, ఇది కూడా 600 బీసీ నుంచి 600 సీఈ థర్డ్ యూనిట్. ఇది ఒక సేమ్ టైమ్ స్పాన్‌లో ఓకే. కాస్ట్ అండ్ క్లాస్ ఏమున్నాయి? కిన్‌షిప్ ఎలా ఉండేది? మ్యారేజెస్ ఎలా జరిగేవి? సోషల్ డిఫరెన్సెస్ ఏమున్నాయి? ఓకే. వర్ణాస్ ఏంటి? ఇందులో మళ్ళీ వర్ణాస్ మెన్షన్ చేస్తాడు. వర్ణాస్ అక్కడ చూసారు కదా! ఏమైనా డౌట్స్ ఉంటే వర్ణాస్ గురించి ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తాడు. యాక్సెస్ టు ప్రాపర్టీ. ప్రాపర్టీ యాక్సెస్ ఎవరెవరికి ఉంటది? ఒక ప్రాపర్టీ మీద హక్కు ఎవరికి ఉంటది? రైట్ టు ప్రాపర్టీ ఉంది కదా! అబ్బాయిలకి ఉంటది, అమ్మాయిలకి ఉంటది. అమ్మాయిలకి ఉంటే ఎంత ఉంటది? అబ్బాయిలకి ఎలా ఉంటది? ఓకే. అలా ఎలా ఉండేది? మహాభారత గురించి ఎక్కువ మెన్షన్ చేస్తాడు ఇందులో. మహాభారత రూలింగ్ ఎలా జరిగేది? దీనికి క్లోజ్‌గా ఉంటది. కిన్‌షిప్ అంటే బంధుత్వం, క్యాస్ట్, క్లాస్ ఓకే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. మహాభారత ఇంపార్టెంటే. అందులో కొన్ని ఇంపార్టెంట్. వ్యాసలో వర్ణాస్ ఇంపార్టెంట్ అలా. ద్రౌపది, పాండవులు వీళ్ళ గురించి అడగడు. ఓకే. ఇలాంటివి అడుగుతాడు. మన సర్కమ్‌స్టాన్సెస్‌లో మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి? ఓకే. ఇప్పుడున్న అలా తప్పు కదా! ఒక ఆవిడ 5గురు భర్తల్ని మ్యారేజ్ చేసుకోవచ్చా ఇప్పుడు? క్వెషన్ చేస్తున్నాను మీకు. చేసుకోవచ్చో చేసుకోకూడదో ఒకసారి గూగుల్ చేసి తెలుసుకోండి. ఓకేనా? పాలిగమి ఏంటి? పాలియాండ్రీ అంటే ఏంటి? ఎక్సోగమి ఇవన్నీ అంటే ఏంటో తెలుసుకోండి. తెలుసుకోకపోతే మళ్ళీ మన కాన్సెప్ట్స్ నేను డిస్కస్ చేస్తాను. జస్ట్ ఏ లెసన్‌లు ఏముంటాయి, ఏవి ఇంపార్టెంటో చెప్పడానికి ఇదంతా వీడియో. కమింగ్ టు ఫోర్త్ థీమ్ థింకర్స్, బిలీఫ్స్ అండ్ బిల్డింగ్స్. ఓకే. నేమ్ సెల్ఫ్ ఇండికేట్స్ థింకర్స్, బిలీఫ్స్ అండ్ బిల్డింగ్స్. కల్చరల్ డెవలప్‌మెంట్స్ ఏం జరిగాయి? థింకర్స్ ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు కల్చరల్‌గా ఎలా డెవలప్ చేశారు? సేమ్ టైమ్ స్పాన్. ఈ లాస్ట్ 3 యూనిట్స్‌లో 600 బీసీఈ టు 600 సీఈ ఆ 1200 ఇయర్స్‌లో ఏం జరిగింది? ఓకే. ఎలాంటి డెవలప్‌మెంట్స్ చోటు చేసుకున్నాయి? కల్చరల్ డెవలప్‌మెంట్స్ ఏం జరిగాయి? సొసైటికల్ డెవలప్‌మెంట్స్ ఏం జరిగాయి? మహాజానపదాస్ ఏమొచ్చాయి? ఓకే. కంట్రీ ఎలా ఉంది? టౌన్ ట్రేడ్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఇందులో మెన్షన్ చేస్తాడు. ఓకే. ఇవన్నిటిని మీరు డాట్స్ ఉంటాయి. ఈ డాట్స్‌ని మీరు కనెక్ట్ చేయాలి. ఓకే. కాన్సెప్ట్ అండర్‌స్టాండింగ్‌లో ఏం క్వెషన్స్ ఉన్నా సైడ్‌న రాసుకోండి. స్ట్రక్ అయిపోయి అక్కడ ఆగిపోకండి. ప్రిపరేషన్ ఫాస్ట్‌గా వెళ్ళదు. మీకు స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ ఏం స్టార్టింగ్‌లోనే ఏం వచ్చేది ఒక వన్ రీడింగ్ వచ్చేస్తది. సెకండ్ రీడింగ్‌లో కల్లా మీకు క్లారిటీ వస్తది ప్రతి సబ్జెక్ట్ మీద. అండ్ బిలీవ్ మీ దట్ దీస్ ఆర్ ఎన్‌సీఈఆర్‌టీస్. దేర్ ఈస్ మచ్ మోర్ టు రీడ్. ఓకే. డోంట్ స్ట్రక్. గో ఫాస్ట్ అండ్ క్విక్. ఇందులో ఏం మెన్షన్ చేస్తాడంటే థింకర్స్, బిలీఫ్స్ అండ్ బిల్డింగ్స్‌లో కంచి స్తూప, సాక్రిఫైసెస్ అండ్ డిబేట్స్ ఏం జరిగాయి? బుద్ధిజం అంటే ఏంటి? జైనిజం అంటే ఏంటి? మహాయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం. ఓకే. టైప్స్ ఆఫ్ బుద్ధిజమ్స్ ఉంటాయి. అందులో మెన్షన్ చేస్తాడు. స్తూపాస్, స్కల్ప్చర్, రిలీజియస్ ట్రెడిషన్స్. ప్రతి యూనిట్ టైమ్ లైన్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. టైమ్ లైన్స్ వస్తే కొన్ని క్వెషన్‌లకి సమాధానం దొరుకుతాయి. ఏ టైంలో ఏం జరిగింది? ఓకే. బుద్ధిజం అండ్ జైనిజం గురించి ఇందులో ఉంటది. చాలా ఇంపార్టెంట్. ఓకే. చూడండి. అండ్ ఇవేదైతే చదువుతామో సరిపోదు. మనం ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్ళాలి యాక్చువల్‌గా. అందుకనే కాన్సెప్చువల్ రీడింగ్‌కి ఒక 15 డేస్ ఇచ్చాను. అందులో మీకు చాలా క్వెషన్‌లకి ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే. ఫస్ట్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ కదా! మీకు అవగాహన వస్తది. హిస్టరీలో ఏముంటది? ఓకే. పాలిటీ, ఎకానమీ ఏముంటాయి? ఓకేనా? ఇవి ఎన్‌సీఈఆర్‌టీస్ ఎందుకు చదవాలో మనకు క్లారిటీ వస్తది. నెక్స్ట్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 2. ఓకే. పార్ట్ 2 ఇందులో మెడివియల్ గురించి మెన్షన్ చేస్తాడు. అది యాన్షియంట్ ఇది మెడివియల్. ఇందులో కూడా చూడండి. ఫస్ట్ యూనిట్ ఫస్ట్ థీమ్ త్రూ ద ఐస్ ఆఫ్ ట్రావెలర్స్. టైమ్ ఫ్రేమ్ 10 సీఈ టు 17 సీఈ. 10th century to 17th century. ఓకే. కామన్ ఎరా ఆఫ్టర్ బీసీ కాదు, బీసీ తర్వాత ప్రెజెంట్. ఓకే. 10th CE to 17th CE త్రూ ద ఐస్ ఆఫ్ ట్రావెలర్స్ పెర్సెప్షన్స్ ఆఫ్ సొసైటీ. సొసైటీ ఎలా ఉంది వాళ్ళ ఐసెస్‌లో. ఓకే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సొసైటీ ఎలా ఉంది. ఇందులో ముగ్గురు ఉంటారు. అల్బిరాని, ఇబన్ బటూటా, ఫ్రాన్సోయిస్ బెర్నియర్. వీళ్ళ గురించి ఇందులో ఈ ఫస్ట్ థీమ్‌లో మొత్తం వీళ్ళు ఏమైతే చూసారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఉన్నారు. ఓకే. వాళ్ళ రూలింగ్ జరిగింది. మహమ్మద్ తుగ్లక్ చేసినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు కదా! ఢిల్లీ సుల్తాన్ ఎట్లా ఉంటాడు 1333 లా మినిస్టర్ అన్నమాట. మినిస్టర్‌లో పెట్టుకున్నాడు.
he used to stay ఆయన ఫ్రాంకోస్ బెర్నీరియర్ ఈయన దారా సుక్కుకి షాజహాన్ కొడుక్కి ట్రీట్మెంట్ చేసేవాడు. వాళ్ళ ఇప్పుడు యూట్యూబ్ బ్లాగ్స్ అలాగా వాళ్ళ ట్రావెల్ బుక్స్ ఉంటాయి, ట్రావెల్ బ్లాగ్స్ ఉంటాయి కదా, ట్రావెల్ బుక్స్ వాళ్ళ బుక్స్ లో వాళ్ళు చూసే ఆ బుక్స్ లో రాకుండా వెళ్ళేవారు. అవే మనకి ఇప్పుడు ఓకే, అవే రెఫరెన్సెస్. మన దగ్గర ఎగ్జాక్ట్ రెఫరెన్సెస్ ఉండవు, ఉండేవే చాలా తక్కువ. ఆ సోర్సెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరెవరు. ఓకే, ఇమాన్ బడుల్లా బుక్ పేరు రెహలా. ఓకే, బుక్ ఆఫ్ ట్రావెల్స్ చెప్పాను కదా, ట్రావెల్ వర్క్స్, ట్రావెల్ బుక్స్ అవి అప్పటి భక్తి సోఫీ ట్రెడిషన్స్. ఓకే, చేంజెస్ ఇన్ బిలీఫ్స్ అండ్ డివోషనల్ టెక్స్ట్. రిలీజియస్ బిలీఫ్స్ అండ్ డివోషనల్ టెక్స్ట్ లో చేంజ్ ఏమొచ్చాయి. 8 to 18 CE, 8 CE to 18 CE, 8th century to 18th century. ఈ సెంచరీ మధ్యలో చేస్తాడు. సేమ్ ఇవి ఆల్రెడీ వాక్ త్రూ అయ్యారు. అండ్ మళ్ళీ ఒకేసారి సెకండ్ టైం చదువుతున్నట్టు ఉంటుంది. ఓకే, 6th, 7th, 8th నార్మల్ చూస్తారు, ఇందులో థీమ్స్ కాబట్టి కొంచెం ఇన్ డెప్త్ గా చూస్తారు. 12th క్లాస్ లో 6th లో 7th, 8th చూసే 12th డెవలప్ అవుతాయి అండ్ డోసెస్ పెరుగుతుంది. మీకు ఇందులో ఏవైనా డౌట్స్ కొన్ని ఆన్సర్స్ వచ్చేస్తుంటాయి. ఓకే, అల్వార్స్ అండ్ నైనార్స్. ఓకే, పాపులర్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇస్లాం, గ్రోత్ ఆఫ్ సూఫిజం, అమీర్ ఖుష్రూ, నానక్, మీరాబాయ్, వీళ్ళందరూ గురించి ఉంటాయి. భక్తిజం అండ్ సూఫిజం చాలా ఇంపార్టెంట్. చూడండి, ఓకే, టైం లైన్ ఉంటుంది. ఓకే, కమింగ్ టు అండ్ ఇంపీరియల్ క్యాపిటల్ విజయనగర. సౌత్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజయనగర గురించి చాలా ఇంపార్టెంట్ గా తెలియాలి. విజయనగర ఎవరైతే రూల్స్ చేసిన టైంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇటువై చాలా ఇంపార్టెంట్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. సో విజయనగర గురించి చూడండి. విజయనగర సొసైటికల్ కండిషన్స్ ఉన్నాయి, రూలింగ్ జరిగేది. ఓకే, వాళ్ళ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు, అట్లా విజయనగర కింగ్స్ ఎలా రూల్ చేసేవారు. ఓకే, హంపి క్యాపిటల్ ఆఫ్ విజయనగర. కృష్ణదేవరాయ చాలా ఇంపార్టెంట్. హరిహర అండ్ బుక్క 1336 కృష్ణదేవరాయకి మధ్యన సమ్ అగ్రిమెంట్స్ జరుగుతాయి, అవి ఇంపార్టెంట్. సంగమ సులువ తలువ అరవిడు డైనాసిటీస్. ఓకే, తెలుగు డైనాసిటీకి చెందిన అలా మన తెలంగాణలో రైతు బజార్స్ ఉంటాయి. అప్పుడు బజార్స్ వెళ్ళి అమ్ముకోవచ్చు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ చూడండి, మీరు బజార్ ఉంటే చూడండి, ఓకే, 16-17 వరకు మ్యాథ్స్ చేశాడు. బిజినెస్ అండ్ అగ్రికల్చర్ క్వశ్చన్ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఇరిగేషన్ అండ్ టెక్నాలజీ గురించి ఉంది. అబాండెన్స్ ఆఫ్ క్రాప్స్, టొబాకోని జహాంగీర్ బ్యాన్ చేశాడు. ఇట్ వాజ్ వాస్ట్ యూజ్డ్ ఇన్ అక్బర్ టైం. అక్బర్ కూడా చేయలేదు, జహాంగీర్ బ్యాన్ చేశాడు. ఈజ్ అబౌట్ వేర్ అయిన అక్బరియన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 books, 3 about its administration and 1 about its the ancestors and the societal conditions during Akbar's time. ఈ రెండు పైన 3 అడ్మినిస్ట్రేషన్ గురించి అండ్ వాటి పేర్లు కూడా రూల్ చేశాడు. వరస్ట్ అండ్ వేస్ట్ రూలర్ ఔరంగజేబ్ కూడా 49 years రూల్ చేశాడు. ఓకే, సో మనకి ఔరంగజేబ్ కంటే అక్బర్ గురించి చాలా ఇంపార్టెంట్. ఆయన మనకి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, చాలా మంచిగా రూల్ చేశాడు. మీరు ఆయన గురించి చదివినా చూసినా తెలుస్తుంది. ఓకే, అండ్ ఇందులోనే జబ్ట్ సిస్టమ్ ఉంటుంది, తోడరమలు తీసుకొచ్చాను, ల్యాండ్ రెవెన్యూ. ఇట్ వాస్ వెరీ మచ్ యూస్ఫుల్. అండ్ ఆ టైంలో అంత బాగా థింక్ చేసి ఓకే అంత పర్ఫెక్ట్ యాక్సెస్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్. ఓకే, చూడండి, ఆ రూలింగ్ చూపిస్తుంది అనమాట అక్బర్ గ్రేట్ రూల్ ఎలాంటిది అని. ఓకే, చూడండి, పీజర్స్ జమీందార్స్ అండ్ ది స్టేట్, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ చూడండి, ఆయన అక్బర్ గురించి చూడండి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ గురించి చూడండి, ఎవరు రాశారు ఏంటి అవన్నీ చూడండి కొంచెం డీటెయిల్గా. ఓకే, దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ ద డే 3. ఇందులో మనం 12A and 12B చూసాం. థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ 12A and 12B. దీంతో హిస్టరీ NCERTs అయిపోయాయి. హిస్టరీ యాక్చువల్గా 2 days, ఎవ్రీ సబ్జెక్ట్ 2 days కదా, కానీ హిస్టరీ ఈజ్ వాస్ట్ సిలబస్. సో మనం 2 days కంప్లీట్ చేయలేము. రోజుకి 3 NCERTs అంటే ఇట్స్ నాట్ డూయబుల్. సో అందుకనే 3 days తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ డే 6th and 7th NCERT, సెకండ్ డే 8th NCERT and 12C, where the both completes the modern India, and where we have left 12A and 12B, ancient and medieval. ఈరోజు డిస్కస్ చేసాం. దీంతో హిస్టరీ క్లోజ్డ్. ఓకే, హిస్టరీ అయిపోయింది ఈ రోజుతో. అండ్ మనం ఒక డే ఇండియన్ ఎకానమీలోంచి తీసుకున్నాము, ఎకనామిక్స్లోంచి. సో మన దగ్గర ఒక బుక్కే ఉంటుంది ఇండియన్ ఎకానమిక్ డెవలప్మెంట్ NCERT. సో అది రేపు డిస్కస్ చేద్దాం.
Okay, thank you. I hope it will be helpful, and be healthy and happy, and get hydrated every 1 hour and half an hour. అలా అయితే మీ బ్రెయిన్ బాగా ఆలోచించగలదు. మరి స్ట్రెస్ చేసి చదివేసినా స్ట్రెస్ అయిపోవడం, మోటివేట్ అయిపోయి స్ట్రెస్ చేస్తే కాదు, క్యూరియాసిటీతో ఆలోచిస్తేనే ఆన్సర్స్ వస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా చదవండి. ఓకేనా? ఏంటంటే దాన్ని గో ఇన్ ఎగ్జైట్మెంట్, నాట్ ఇన్ బీ ఇన్ ఎగ్జిస్టెన్స్ అంతే. ఎగ్జైట్మెంట్తో వెళ్ళండి, యాంగర్ అండ్ ఎజిటేషన్తో కాదు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా సజెషన్స్ ఉంటే యూ కెన్ కామెంట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ దెమ్. ఓకే, నేను ఎప్పుడు చూస్తే అప్పుడు ఆన్సర్ చేస్తాను. అండ్ నాకు తెలియదు, జస్ట్ నేను మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను మిస్టేక్స్ ఏం చేస్తాను కూడా తెలియట్లేదు నాకు. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, ఏమైనా క్రిటిసిజం ఉన్నా చెప్పండి. ఐ విల్ యాక్సెప్ట్ విత్ మై హోల్ హార్ట్. సో థ్యాంక్ యూ. We'll meet you in the next video. Already 3 days completed. We'll meet you in the day 4th video.